హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రసన్న వదనం మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ఒక కారులో ఓ ఫ్యామిలీ బయలుదేరి వెళ్తూ ఉంటారు. మార్గ మధ్యంలో ఏమవుతుందంటే కారు యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరగడం వల్ల వాళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఆ కారులో వచ్చేసి సూర్య, విఘ్నేష్, సూర్య వాళ్ళ అమ్మ, నాన్న వీళ్ళు నలుగురు వెళ్తూ ఉంటారు. ఆ యాక్సిడెంట్ లో ఏమవుతుందంటే సూర్య వాళ్ళ అమ్మ, నాన్న చనిపోతారు. విఘ్నేష్ కు స్వల్పంగా గాయాలైతాయి. సూర్య వచ్చేసి అన్కాన్షియస్ అయిపోయింటాడు. ఒక 2 days తర్వాత రికవర్ అవుతాడు. రికవర్ అయ్యాక సూర్యతో డాక్టర్ అంటాడు, సారీ సూర్య, మీ అమ్మ మీ నాన్న ఇద్దరు చనిపోయారని. అప్పుడు సూర్య అంటాడు, మా అమ్మ మా నాన్న చనిపోవడం ఏంటి సార్ అని డాక్టర్ అడుగుతాడు. అంతలోనే అక్కడికి విఘ్నేష్ వస్తాడు. అరే ఏమనుకోవద్దురా, నన్ను క్షమించు, నువ్వు అన్కాన్షియస్ లో ఉండవు, అందువల్ల అంత్యక్రియలు నేనే చేశాను అని చెప్తాడు. అప్పుడు సూర్య ఏమంటాడంటే, నువ్వు ఎవరని విఘ్నేష్ అడుగుతాడు. రే నువ్వేంట్రా నన్ను మర్చిపోయావా, నీకేమైనా మెమరీ లాస్ అయిందా అని అనుంటే డాక్టర్ ని పిలుస్తాడు. డాక్టర్ వచ్చి మొత్తం చెక్ చేసి సూర్యను విఘ్నేష్ ఇద్దరిని కూర్చోబెట్టుకుని డాక్టర్ సూర్యను కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు. అప్పుడు సూర్య వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ నాన్న పేరు కరెక్ట్ గానే చెప్తాడు. అప్పుడు విఘ్నేష్ ఏమంటాడంటే, నన్ను మర్చిపోవడం ఏంట్రా, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే ఈ సూర్య వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఫోటోలు చూపెడతాడు. చూపెట్టినప్పుడు ఈ సూర్య కనుక్కోలేడు, ఎవరో నాకు తెలియదండి అంటాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పేరు మాత్రం గుర్తుంటాయి గాని మనుషులను అయితే ఐడెంటిఫై చేసే పరిస్థితులు అయితే సూర్య ఉన్నాడు. అప్పుడు డాక్టర్ ఏం చేస్తా అంటే తన ఫోటో చూపెడతాడు, ఇతన్ని ఎక్కడన్నా చూసావా అని. అప్పుడు సూర్య గుర్తుపట్టలేదు, నేను ఎక్కడ చూడలేదు అంటాడు. అప్పుడు విఘ్నేష్ ఏమంటా అంటే, ఎదురుగానే ఉన్నాడు కదరా డాక్టర్, గుర్తుపట్టకపోవడం ఏంది అని ఈ విఘ్నేష్ వచ్చే సూర్య అడుగుతాడు. అప్పుడు డాక్టర్ ఏం చేస్తా అంటే సూర్యను బయటికి పంపించి విఘ్నేష్ కు చెప్తాడు, సూర్యకైతే మెమరీ లాస్ అయితే ఏం కాలేదు, కాకపోతే మొఖాలైతే గుర్తులేవు. ఇంకో విషయం ఏంటంటే ఇక పైన ఎవరిని చూసినా కలర్ ను చూసి గాని లేకుంటే నువ్వు వేసుకున్న షర్టును బట్టి గాని ఆయన గుర్తుపట్టగలడు గాని ఫేస్ అయితే అతనికి గుర్తున్నదని చెప్తాడు. అంటే ఫేస్ తప్పితే మిగతాటి షర్టు గాని పాయింట్ గాని ఏ కలర్ ఉంది అన్ని కనపడతాయి, కాకపోతే ఫేస్ ఒక్కటైనా గుర్తుపట్టలేడు. అప్పుడు విఘ్నేష్ ఏం చేస్తాడంటే, డాక్టర్ దీనికి ట్రీట్మెంటే లేదన్నప్పుడు డాక్టర్ దీనికి అయితే పర్మనెంట్ గా ట్రీట్మెంట్ లేదని చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి సూర్య వచ్చేసి ఒక FM లో ఆర్జేగా పనిచేస్తూ ఉంటాడు. ఇక ఈ విఘ్నేష్ ఏం చేస్తాడంటే, ఈ సూర్యకు ఫేసులు గుర్తుండవు కాబట్టి నెత్తి కలర్ వేసుకొని ఈ కలర్ లో ఉంటే నేనే అని ఈ సూర్యకు అర్థమయ్యేలా చెప్తాడు. ఎందుకంటే సూర్య కలర్ చూసి గుర్తుపట్టగలడు, ఫేస్ గుర్తుండదు గాని ఏదైనా టాటో గాని నెత్తి కలర్ గాని వేసుకుంటే ఈ సూర్య గుర్తుంటది. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి ఒక ట్రాఫిక్ దగ్గర ఈ సూర్య ఆఫీస్కి వెళ్తూ బండి ఆపుతాడు. అక్కడ ఒక అతను ఏం చేస్తాడంటే దొంగతనం చేస్తాడు. సూర్యకు ఫేస్ అయితే కనపడదు కదా, ఓన్లీ షర్టు పాయింట్ ను బట్టి దొంగతనం చేసింది వైట్ షర్టు బ్లూ జీన్స్ మంచిని ఆయన ఐడెంటిఫై అయ్యి ఆ పర్సు పోగొట్టుకున్న వ్యక్తి పర్సు పోయిందని వెతుకుతూ ఉంటే అదో అతనే నీ పర్సు దింకున్నదని అక్కడ వైట్ షర్టు జీన్స్ పాయింట్ తో ఏరే వ్యక్తి ఉంటే అతన్ని పట్టిస్తాడు. అప్పుడు అతను ఏమంటా అంటే, నేను దొంగతనం చేయడం ఏంటి అన్నప్పుడు అక్కడికి పోలీసులు వచ్చి అతన్ని అయితే తీసుకెళ్తారు. ఈ విషయం విఘ్నేష్ కి చెప్పినప్పుడు విఘ్నేష్ అంటాడు, ఒరే నువ్వు కనీసం ఫేస్ కూడా గుర్తుపట్టలేవు, ఓన్లీ షర్ట్లు పాయింట్లను బట్టి దొంగ వాడని ఎట్లా డిసైడ్ చేస్తా ఉన్నప్పుడు ఈ సూర్యకైతే అక్కడ అర్థమవుతుంది, ఎందుకంటే తను పట్టించింది దొంగను కాదు, అదే వైట్ పాయింట్ బ్లూ జీన్స్ షర్ట్ వేసుకున్న వేరే వ్యక్తినని. ఎలా అర్థమవుతుందంటే ఇల్లు పోలీసులు అందరూ వచ్చి గొడవ పడుతుండగానే ఆ దొంగ వచ్చేసి ఇంకోరిది పర్సు కొట్టేస్తుండగా సూర్య చూస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి ఒక చోట సూర్య నిలబడి ఉంటాడు. అక్కడ ఒక పెద్ద ఆయన బెలూన్స్ అమ్ముకుంటూ ఉంటాడు. ఒక కార్ లో వచ్చిన వ్యక్తి ఆ బెలూన్స్ కొని 500 నోట్ ఇస్తాడు. చిల్లర కోసం అని ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే పక్కన టీ కొట్టుకు వెళ్ళినప్పుడు అతను ఏం చేస్తాడంటే చిల్లర అయితే ఇస్తాడు, కాకపోతే దాంతో పాటు తన వ్యాపారం కూడా చేస్తాడు. ఓ 10 రూపాయలు పట్టుకుని బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినప్పుడు ఆ పెద్ద ఆయన అంటాడు, నాకు ఈ బిస్కెట్ ప్యాకెట్ వద్దు నాయన, చిల్లర ఒకటి అన్నప్పుడు ఆ టీ స్టాల్ అతను అంటాడు, నీది ఒకటి నా వ్యాపారం, మాది వ్యాపారం కాదని ఆ చిల్లర ఎన్నిక తీసుకుని 500 నోట్ ఇచ్చేస్తాడు. ఆ పెద్ద ఆయన అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఏం చేస్తాదంటే వచ్చి పెద్ద ఆయనతో నేను తెస్తా చిల్లరని అదే టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి ఆ టీ స్టాల్ అతను రిక్వెస్ట్ చేయంగా ఈ అమ్మాయిని చూడంగానే ఆ టీ స్టాల్ అతను అయితే 500 చిల్లర ఇచ్చేస్తాడు. ఆ అమ్మాయిని చూసి సూర్య ఇంప్రెస్ అవుతాడు, అమ్మాయి చాలా గ్రేట్ అని. ఇక మరుసటి రోజు సూర్య ఒక ATM కాడికి డబ్బుల కోసం అని వెళ్తాడు. అక్కడికే ఈ టీ స్టాల్ గడ పెద్దానికి చిల్లర చేంజ్ ఇప్పించింది కదా, ఆ అమ్మాయి కూడా వస్తుంది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి ఆద్య. ఆ అమ్మాయి లైన్ లో నిలబడి ఉంటది, ATM కార్డు డబ్బులు వేరే వాళ్ళు తీసుకుంటుంటే ఈ సూర్య ఏం చేస్తా అంటే
ఆ అమ్మాయి బయట నిలబడిందని లోపలికి వెళ్లి ఆ ముందున్న వ్యక్తి డబ్బులు తీసుకుని వెళ్తానే సూర్య తీసుకుంటుంటాడు. అంతలోనే అమ్మాయి వెళ్లి ఏమండి ముందు నేను క్యూలో నిలబడ్డది అన్నప్పుడు క్యూ ఎక్కడ ఉందండి అని ఈ సూర్య ఆద్యాన్ని అడుగుతాడు. ఆడ వాళ్ళిద్దరికి చిన్న గొడవ అవుతుంది. సూర్యకు ఒక వీక్నెస్ ఉంది కదా, పేసు గుర్తుపట్టలేడు కదా. ఏటీఎం కాడ గొడవ పడిన అమ్మాయి వచ్చేసి ఆ రోజు రోడ్డు మీద చిల్లరిప్పించిన అమ్మాయి అని తెలియదు. కాకపోతే విఘ్నేష్ కు మాత్రం గొప్పగా చెప్పింటాడు. ఇక్కడ ఏటీఎం కాడ అదే అమ్మాయితో గొడవ పడ్డ అమ్మాయిని సూర్యకి అయితే తెలియదు కదా. విఘ్నేష్ కి వెళ్ళి చెప్తాడు అమ్మాయి ఎవరో చాలా రాక్షసి ఉన్నట్టుంది, ఇలా నాతో గొడవ పడిందని. ఇక మరుసటి రోజు ఏం జరుగుతుందంటే మిడ్ నైట్ పూట ఆద్య ఒక ఆటోలో వెళ్తూ ఉండగా అక్కడైతే ఆ ఆటో రిపేర్ వచ్చినప్పుడు ఆ ఆటో అతను ఏమంటాడంటే ఏదైనా బండి చూసుకుని వెళ్ళు మేడం అంటాడు. అక్కడ ఇంకొక ఆటో కోసం అని చేయొచ్చినప్పుడు ఆ ఆటోలో కొంతమంది రౌడీలు ఉంటారు. వాళ్ళు దిగి ఆద్యాన్ని ఎక్కడికి వెళ్ళాలి మేడం రండి మేడం అన్నప్పుడు ఆద్యాకి డౌట్ వచ్చి వాళ్ళ నుండి తప్పించుకొని ట్రై చేస్తూ ఉంటది. అయినా వాళ్ళు అలాగే ఎంట పడుతూ ఉంటారు. ఒక ఆటో అతను ఆటో ఆపినప్పుడు వాళ్ళ పైన ఈ రౌడీలు సీరియస్ అవుతారు. నీకెందుకురా నువ్వు వెళ్ళని ఆద్యాన్ని మాత్రం రా మేడం ఆటో ఎక్కుతురా మేడం అంటారు. అంతలో ఏమవుతుందంటే అటుగా కార్ లో వస్తున్నాయి. సూర్య ఏం చేస్తా అంటే ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుని కార్ ఆపి అమ్మాయికి అయితే లిఫ్ట్ ఇస్తాడు. ఈ ఆద్య అయితే గుర్తుపడుతుంది ఆ రోజు ఏటీఎం కాడ గొడవ పడింది ఇతనే అని. కాకపోతే సూర్య గుర్తుపట్టలేడు, ఎందుకంటే సూర్య వచ్చేసి ఫేస్ రికగ్నిషన్ అయితే చేయలేడు కాబట్టి. అప్పుడు ఆద్య అనుకుంటాది నేను ఏటీఎం కాడ అంత గొడవ చేసినా వీడు మంచి మనసుతో నాకైతే లిఫ్ట్ ఇచ్చాడని. అప్పుడు ఆద్య సూర్యాన్ని అడుగుతుంది అప్పుడు జరిగినట్టు ఏమన్నా గుర్తుకు లేవా అన్నప్పుడు అవన్నీ వదిలేసేయండి, అవన్నీ కామను, మనిషి లైఫ్ లో అవన్నీ జరుగుతూ ఉంటాయని చెప్తుంటాడు. అలా మాటల్లోనే ఆద్యతో సూర్య అంటాడు మొన్న ఒక రోజు నేను రోడ్డు మీద నిలబడితే ఒక అమ్మాయి ఒక పెద్ద ఆయనకు చిల్లరిప్పించింది. ఆ అమ్మాయి చాలా గ్రేట్ అనే అమ్మాయి గురించి పొగుడుతూ ఉన్నప్పుడు ఆ చిల్లరిప్పించింది ఎవరో కాదు ఆద్యానే కాబట్టి ఆద్య అనుకుంటది ఇతను తెలిసి కూడా తెలియనట్టు మాట్లాడుతున్నాడని అనుకుంటది. ఆద్యానైతే వాళ్ళ ఇంకా డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఆద్య అయితే ఒక బెంజ్ కార్ షోరూమ్ లో సేల్స్ మేనేజర్ గా పని చేస్తుంటది. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి సూర్య రాత్రిపూట ఒక చోట తన కార్ ఆపి సిగరెట్ తాగుతూ ఉండగా అటు పక్క వచ్చేసి ఇద్దరు వ్యక్తులు వస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఏం చేస్తా అంటే వస్తూ ఉన్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నప్పుడు తన పక్కన అమ్మాయిని వచ్చేసి లారీ కింద తోసేస్తాడు. అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోతుంది. అదంతా సూర్య చూస్తాడు. అమ్మాయి దగ్గరికి వెళ్లి వాటర్ ఇచ్చినప్పుడు అమ్మాయి దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంటది. దాంతో వాటర్ తాగిపిస్తానే అమ్మాయి అయితే చనిపోయి ఉంటది. తెల్లవారాక న్యూస్ పేపర్ కి అయితే యాక్సిడెంట్ లో అమ్మాయి చనిపోయిందని పేపర్ కేస్తారు. చనిపోయిన అమ్మాయి పేరు వచ్చేసి అమృత అయి ఉంటది. ఆ న్యూస్ చూసిన ఈ విఘ్నేష్ చదువుతూ ఉండగా అప్పుడు ఈ విఘ్నేష్ తో ఈ సూర్య అంటాడు ఆ అమ్మాయి అయితే ఆత్మహత్య కాదు మర్డరు అన్నప్పుడు ఈ విఘ్నేష్ ఏం చేస్తాంటే ఒరే రియల్ గా చంపినోడు వచ్చి నీ ఎదురుగా నిలబడ్డాను కనుక్కోలేవు, నీకున్న వీక్నెస్ కు నువ్వు ఇప్పుడు పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇదంతా తలనొప్పి ఎందుకు నువ్వు పోవద్దని విఘ్నేష్ అయితే ఆడ ఆపుతాడు. ఒరే ఇన్ని రోజులు మనం కలిసినా నువ్వే నన్ను గుర్తుపట్టలేవు, నువ్వు నన్ను గుర్తుపట్టడం కోసం నెత్తికి కలర్ వేసుకున్నాను, నీకెందుకురా ఈ పంచాయతీలు అన్నప్పుడు ఈ సూర్య అంటాడు లేదురా నలుగురికి హెల్ప్ చేయడంలో చాలా మంచిది, ఒక విధమైన ఫీల్ ఉంటది అన్నప్పుడు ఈ విఘ్నేష్ తిడతాడు నీకున్న సమస్యకు నువ్వు నలుగురికి ఏమి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అని. అప్పుడు ఈ సూర్య ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళకోకుండా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఇలా పలానా ఏరియాలో యాక్సిడెంట్ జరిగింది కదా అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెప్తాడు. అప్పుడు ఆ కానిస్టేబుల్ ఏం చేస్తా అంటే స్టేషన్ లో ఫోన్ ఎత్తిన కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గరికి వెళ్తాడు. ఎస్ఐ ఫోన్ లో మాట్లాడితే కానిస్టేబుల్ పైన సీరియస్ అవుతాడు. తర్వాత కానిస్టేబుల్ పిల్లంపి ఏదో చెప్పనీకి వచ్చినావు అన్నప్పుడు సార్ అక్కడ యాక్సిడెంట్ కేసు ఒకటి జరిగింది కదా అది యాక్సిడెంట్ కాదంట మర్డర్ అంట అన్నప్పుడు సరే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చాక తెలుస్తుంది, అక్కడ సీసీ ఫుటేజ్ అయితే ఏమీ లేవు కదా, అసలు నీకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో కనుక్కో అన్నప్పుడు సార్ నేను కనుక్కుంటానే కానిస్టేబుల్ అన్నప్పుడు వద్దులే నేనే కనుక్కుంటానే. అసలు పోలీస్ స్టేషన్ కు ఏ ఫోన్ నెంబర్ నుండి ఫోన్ వచ్చిందని అయితే ఎంక్వైరీ చేసి ఆ ఎస్ఐ అయితే కనుక్కుంటాడు. ఈ సూర్య ఏం చేసింటాడంటే తన ఫోన్ నుండి చేస్తే పోలీసు వాళ్ళు కనుక్కుంటారని ఒక కాయిన్ బాక్స్ నుండి ఫోన్ చేసింటాడు. ఆ ఏరియాకి వెళ్ళి ఎస్ఐ ఏం చేస్తాంటే అక్కడ సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసినప్పుడు అక్కడ కార్ ఆపంగానే ఒక బస్సు వచ్చింటది స్కూల్ బస్సు. ఇతని ఫేస్ అయితే కనపడదు, కార్ నెంబర్ కనపడుతుంది. కార్ నెంబర్ కు లాస్ట్ లో 2 నెంబర్లు ఉండవు. ఆ నెంబర్ ద్వారా అతన్ని పట్టుకోవడానికని ట్రై చేస్తూ ఉంటాడు. ఇటు పక్క అమృత చనిపోయింది కదా యాక్సిడెంట్ లో, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బాధపడుతూ ఉన్నప్పుడు ఈ అమృత వచ్చేసి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇంట్లో పనిచేస్తూ ఉంటది. ఆ ఆఫీసర్ పేరు వచ్చేసి వయసు లేడీ, ఆ ఆఫీసర్ భర్త పేరు వచ్చేసి వరుణ్. వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే వీళ్ళ ఇంటికి వచ్చి ఓదార్చి వెళ్ళిపోతారు. ఇక ఇటు పక్క సూర్య ఆద్య ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతారు. క్లోజ్ అయిపోయాక ఒక రోజు ఆద్య ఏం చేస్తుందంటే సూర్య కార్ తీసుకుని ఇమ్మీడియట్ గా మా ఆఫీస్ కు మా బాస్ వచ్చాడు నేను మా షోరూమ్ కి వెళ్ళాలని సూర్య కార్ తీసుకెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు మీద ఒక లేడీ నిలబడితే లిఫ్ట్ ఇస్తుంది. లిఫ్ట్ ఇచ్చి ఆవిడను హాస్పిటల్ గా డ్రాప్ చేయంగానే ఆ లేడీ వచ్చేసి ఈ ఎస్ఐ భార్య ఏంటది. ఎస్ఐ ఏం చేస్తా అంటే ఆ కారు వెళ్తూ ఉండగా నెంబర్
చూసి ఆ కార్ ను ఫాలో అవుతాడు. ఫాలో అవ్వగానే ఆ బెంజ్ కార్ షోరూమ్ కు ఆ కార్ వెళ్ళింటది కదా, అక్కడ ఆ కార్ వేసుకొచ్చింది ఎవరు అని ఆద్యాన్ని అయితే చూస్తాడు. చూసి ఆ కారు ఆద్యాది, కాకపోతే అక్కడ అబ్బాయి కదా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే ఫోన్ చేసింది అబ్బాయి కదా, అంతలోనే అక్కడికి ఈ సూర్య వెళ్తాడు. సూర్య వెళ్ళంగానే సూర్య ఏం చేస్తాడంటే ఈ ఆద్య దగ్గర తన కార్ కీస్ తీసుకొని బయలుదేరతాడు. అప్పుడు ఈ ఎస్ఐ ఏం చేస్తాడంటే సూర్య ఒంటరిగా వెళ్ళేటప్పుడు సూర్యాన్ని పట్టుకుని కొట్టనికని ట్రై చేస్తాడు. సూర్య పేసులు గుర్తుపట్టలేడు కదా, ఆ తోపులాట్లో ఏమవుతుందంటే ఈ ఎస్ఐది సట్టు చినిగిపోతాది. ఎస్ఐకి గుండె పైన పాదం టాటూ ఒకటి వేసుకుంటాడు. ఆ టాటూనైతే ఈ సూర్య చూస్తాడు. సూర్య చూసి ఏం చేస్తాడంటే తెల్లవారుతానే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు ఎస్ఐని కలవాలని. అక్కడ ఈ ఏసీపీ వైసు భర్త అరుణ్, ఎస్ఐ అందరు కలిపి భోజనం చేస్తూ ఉంటారు. భోజనం చేసేటప్పుడు ఏసీపీ ఏం చేస్తాడంటే భోజనం చేసి బయటకు వచ్చాక ఈ సూర్యాన్ని చూసి ఏంటమ్మా సమస్య అని అడిగినప్పుడు సూర్య మొత్తం చెప్పేస్తాడు. మేడం ఇలా అక్కడ యాక్సిడెంట్ అయితే జరిగింది కదా, యాక్సిడెంట్ కాదు అది మర్డరు, నేను చూశాను మేడం అని చెప్తాడు. కాకపోతే నాకు ఈ సమస్య ఉంది, నా పైన మొన్న ఒకడు అటాక్ చేశాడని మొత్తం క్లియర్ గా అయితే అక్కడ చెప్పేస్తాడు ఏసీపీకి. ఏసీపీ మొత్తం నేను చూసుకుంటా కంప్లైంట్ ఇచ్చేయాలని చెప్తుంది. తర్వాత ఏసీపీ ఏం చేస్తాదంటే ఎస్ఐని పిలిచి ఎస్ఐని కొడుతుంది. ఎస్ఐని కొట్టేసి నేను నీకే పని అప్పచెప్పినా ఒక పని కూడా సక్రమంగా చేయలేవు, వాడు మొత్తం చూసిందంట, నీతో పాటు నేను కూడా దొరికిపోతారని అడైతే వయసు వచ్చేసి ఈ ఎస్ఐని కొడుతుంది. అసలు అమృత యాక్సిడెంట్ చేపించింది వచ్చేసి ఈ ఏసీపీ వయసు అయింటది. ఈ వయసు ఏం చేస్తాదంటే ఎస్ఐతో చెప్తుంది ఈ విషయం వరుణ్ కు తెలిస్తే అంతే సంగతి, వరుణ్ తెలియకోకుండా వాడిని ఏదో ఒకటి చేయని చెప్పేసి ఈ ఏసీపీ అక్కడ ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చి వాడిని ఏం చేయకుండా అది చేస్తా ఇది చేస్తా అని అంటే వెళ్ళిపోతుంది. ఈ ఎస్ఐ ఏం చేస్తా అంటే ఎలాగైనా సరే ఈ సూర్యాన్ని ఏదో దాంతో ఇరికేయాలని డిసైడ్ అయిపోతాడు. ఇటు పక్క ఆద్యాకైతే సూర్యకున్న సమస్య తెలిసిపోతుంది. క్లోజ్ అయిపోతానే తెలిసిపోయినప్పుడు ఈ ఆద్య ఏం చేస్తాదంటే తను కూడా నెత్తికైతే ఒక కలర్ వేసుకుంటుంది, ఎందుకంటే ఆద్యాన్ని గుర్తుపట్టడం కోసమని. ఇక మరుసటి రోజు ఏం జరుగుతుందంటే ఈ సూర్యాన్ని అయితే పోలీసులు తీసుకెళ్తారు. అమృతాన్ని నువ్వే చంపావు, యాక్సిడెంట్ చేసి అక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు, నువ్వే కట్టుకథలు చెప్తున్నావు మాకని వచ్చేసి సూర్యాన్ని అయితే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు సూర్యాన్ని కోర్టుకు తీసుకెళ్లాలి కదా, కోర్టుకు తీసుకెళ్లే మార్గ మధ్యంలో చంపనీకైతే ఏర్పాటు చేస్తారు ఈ వయసు ఎస్ఐ కలిపి. వయసు ఏం చేస్తా అంటే ఇద్దరు రౌడీలను ఏర్పాటు చేస్తుంది. కోర్టుకు తీసుకెళ్తా సూర్యను హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సి ఉంటది. హాస్పిటల్ కి తీసుకెళ్లేటప్పుడు మార్గ మధ్యంలో సూర్యను హాస్పిటల్ లో చంపనీకి ప్లాన్ చేస్తారు. కాకపోతే హాస్పిటల్ కు ఇంకొక ఎస్ఐ కూడా వచ్చింటాడు ఒక ఖైదీని తీసుకొని. ఆ ఎస్ఐ ఏం చేస్తా అంటే ఆ ఇద్దరు రౌడీలను బాత్రూమ్ లోకి వెళ్లి పాస్ కి వెళ్ళకోకుండా అలా ఇలా చూస్తుంటే డౌట్ వచ్చి అడిగినప్పుడు వాళ్ళిద్దరు రౌడీలు ఏం చేస్తారంటే ఎస్ఐని పొడిచేస్తారు. అక్కడ డాక్టర్లు ఏం చేస్తారంటే ఈ సూర్యకు కూడా నువ్వు యూరిన్ తీసుకొని రాపని పంపిస్తారు ఏదో టెస్ట్ చేయడం కోసమని. అప్పుడు సూర్య బాత్రూమ్ లోకి వచ్చినప్పుడు ఆడ పెద్ద ఫైట్ జరుగుతుంది. ఫైట్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎస్ఐ గన్ ఉంది కదా అది తీసుకొని సూర్య రౌడీలను బెదిరించి అంటే బయటకు వచ్చేస్తారు. ఆడ ఇంకొక ఎస్ఐ వెళ్ళాడు కదా, ఆ ఎస్ఐ అయితే చనిపోయి ఉంటాడు. ఇక ఈ ఏసీపీ మనిషి ఎస్ఐ ఉన్నాడు కదా, అతను ఏం చేస్తా అంటే ఆ ఎస్ఐ మర్డర్ కూడా వచ్చేసి ఈ సూర్య పైన చేస్తాడు. ఇక సూర్య ఏం చేస్తా అంటే హాస్పిటల్ నుండి తప్పించుకొని వచ్చి విఘ్నేష్ కు ఫోన్ చేస్తాడు. సూర్యను ఆ కేసులో ఎలా ఇరికిచ్చింటారంటే అమృత యాక్సిడెంట్ కేసులో సూర్యనే చంపాడని ఒక ఫేక్ ఎవిడెన్స్ వీళ్ళు సృష్టిస్తారు. ఈ ఏసీపీ ఎస్ఐ కలిపి గోపాల్ అనే వ్యక్తి నువ్వు అమృతను లారీ కింద తోయడం చూశాడంట, అది ఎవరికి చెప్పుకోకుండా అతనికి 5 లక్షలు ఇచ్చావంట అన్నప్పుడు ఈ సూర్య స్టేషన్ లో షాక్ తింటాడు. ఆ గోపాల్ అనే వ్యక్తి అడ్రస్ ఈ ఎస్ఐ అడిగినప్పుడు ఈ సూర్య తింటాడు. అతని ఇంటికి వచ్చేసి సూర్య అయితే వెళ్తాడు. ఈ సూర్య అయితే పేర్సలు గుర్తుపట్టలేడు కదా, గోపాలే ఉంటాడు. కాకపోతే గోపాలు సూర్యను చూస్తానే గుర్తుపట్టి ఎస్ఐకి మెసేజ్ పెడతాడు ఇక్కడికి సూర్య వచ్చాడని. ఎస్ఐ ఏం చేస్తా అంటే వాడిని ఎలాగో ఒకలాగా మేనేజ్ చేయి, ఎందుకంటే వాడికి మనుషులను గుర్తుపట్టలేడు కదా, నేను వస్తానని చెప్తాడు. అంతలో ఏమవుతుంటే అక్కడికి ఆ గోపాల్ వాళ్ళ రూమ్ ఓనర్ వచ్చి ఏరా గోపాల్ అంటానే ఈ సూర్యకైతే బల్బు వెలుగుతుంది. ఈ గోపాల్ అంటే వచ్చేసి సూర్య పడతాడు. అంతలోనే అక్కడికి విఘ్నేష్ వచ్చి రే సూర్య రారా నేనే విఘ్నేష్ అని ఈ సూర్యనైతే ఎక్కించుకొని పోతాడు. అక్కడ గోపాల్ తప్పించుకుంటాడు. ఇక ఈ సూర్యకు విఘ్నేష్ కు ఉన్న ఆప్షన్ ఒకటే, ఎలాగైనా సరే ఈ ఏసీపీ ఈ ఎస్ఐ సూర్య ఎందుకు ఇరికిచ్చారో కనుక్కోవాలి. ఆద్య కూడా వచ్చింటది వీళ్ళ దగ్గరికే. అప్పుడు ఈ సూర్య విఘ్నేష్ ఏం చేస్తారంటే ఎస్ఐ ఇంటికి వెళ్తారు. ఎస్ఐ ఇంటికి వెళ్ళినప్పుడు ఎస్ఐ వాళ్ళ ఫ్యామిలీ బయటికి వెళ్ళింటారు. ఇంట్లోకి అయితే ఈ సూర్య వెళ్తాడు. సూర్య వెళ్తానే ఈ ఎస్ఐది మామూలుగా పూజ చేస్తున్నది ఒక ఫోటో ఉంటది. ఆ ఫోటో చూడంగానే ఫోటో పైన ఒక టాటూ ఉంది కదా, తన గుండెల పైన ఒకటి పుట్టుమచ్చ పాతం టైపుది. ఆ పుట్టుమచ్చ చూసి ఆ రోజు తనను చంపనీకి వచ్చింది వచ్చేసి తనను కొట్టింది ఈ ఎస్ఐ అని డిసైడ్ అయిపోతాడు. ఇంట్లో బట్టలు చూసి ఆ రోజు అమృతను లారీ కింద దొబ్బింది ఎస్ఐ అని అర్థమైపోతుంది. అంతలో ఏమవుతుందంటే ఎస్ఐ అక్కడికి వస్తాడు. వాళ్ళ ఇంటికి వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఎస్ఐ
ఎస్ఐ భార్య గట్టిగా అరుస్తుంది, ఏమండి లోపలికి రండి అని. ఎందుకంటే ఇంట్లో సామాన్లన్నీ తెల్ల చెదురు పడి ఉంటాయి. అప్పుడు ఎస్ఐ ఏం చేస్తాడంటే ఈ సూర్యాన్ని ఇంట్లో గమనించి సూర్యాన్ని చంపడం కోసమని గన్ను తీసుకుంటాడు. అప్పుడు ఈ ఎస్ఐకి ఓ చిన్న పాప అంటది. ఆ చిన్న పాపను చంపుతా అని ఈ సూర్య బ్లాక్ మెయిల్ చేయంగా ఎస్ఐ ఏం చేస్తా అంటే గన్ను తీసి పక్కన పెడతాడు. ఎందుకురా నన్ను ఇరికిచ్చారు, ఏం జరుగుతుంది చెప్పు, నువ్వే వచ్చేసి ఆ రోజు అమృతాన్ని లారీ కింద చూసావు, నన్ను కొట్టనికి నువ్వే ఆ రోజు వచ్చావు, ఏం జరుగుతుందో చెప్పు అన్నప్పుడు దీనికి అంతటి కారణం వచ్చేసి ఏసీపీ అని ఈ ఎస్ఐ చెప్తాడు. అసలు ఏం జరిగింటాదంటే ఈ ఏసీపీకి వచ్చేసి వరుణ్ అంటే చాలా ఇష్టం. వరుణ్ ని లవ్ చేసి పెళ్లి చేసుకుంటది. పెళ్లి చేసుకున్నాక వీళ్ళిద్దరికైతే పిల్లలు పుట్టరు. శిరోగతి పద్ధతి ద్వారా ఈ అమృతకైతే అతి గర్భం ఇచ్చి ఆమెకైతే ప్రెగ్నెంట్ అయింటది. ప్రెగ్నెంట్ అయ్యాక ఈ ఏసీపీ పైన వరుణ్ కైతే ప్రేమ తగ్గిపోతుంది. ఎందుకంటే అమృత పైన ప్రేమ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుందంటే టెన్షన్ లో ఈ ఏసీపీ ఉన్నప్పుడు ఒక చోట డాక్టర్ కనపడి ఆ డాక్టర్ వయసుకి ఏం చెప్తుందంటే, సారీ అమ్మాయి ఏమనుకోవద్దు, అమృత గర్భం ఎలా దాల్చిందంటే నీ అండం ద్వారా గర్భం దాల్చలేదు, అమృత అదే అండము. ఆ విషయం వచ్చేసి వరుణ్ కూడా తెలుసు. వరుణ్ అయితే ఎవరికి చెప్పొద్దన్నాడు. అమృతకు కూడా తన అండం యూజ్ చేసినట్టు అమృతకు కూడా తెలియదని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఏసీపీ నా భర్త నాకు దూరం అవుతున్నాడు, నాకు పిల్లలు పుట్టలేదని ఇంట్లో వాళ్ళంతా నన్ను తక్కువగా చూస్తున్నారు, దీనికి అన్నిటికి కారణం ఈ పని చేసే పని మంచి అమృతనే అని ఎస్ఐకి చెప్పి ఎస్ఐ చేత యాక్సిడెంట్ రూపంలో పోవాలి అమృత మర్డర్ అని లారీ కింద తోసేపిచ్చింటది ఈ ఏసీపీఏ. అప్పుడు ఎస్ఐ భార్య ఏం చేస్తాదంటే 3 నెలల ప్రెగ్నెంట్ చంపుతామని ఆడ ఎస్ఐని కొట్టేశానంటే వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ సూర్య అంటాడు, నా మీద 3 మర్డర్ కేసులు వేశారు కదరా, నేను ఎలా తప్పించుకోవాలి, అనవసరంగా నన్ను ఇరికిచ్చారు, దీని నుండి మీరే బయటికి వెళ్ళాలన్నప్పుడు ఎస్ఐ ఏం చేస్తా అంటే నేను మాట్లాడతాం మేడంతో అని ఈ ఏసీపీ దగ్గరికి వెళ్ళి, మేడం వాడికి ఏమీ తెలియదు, వాడి వల్ల మనకు ప్రాబ్లం లేదు, మనం ఈ కేసులో వేరే వాళ్ళని ఇరికిద్దాం అన్నప్పుడు సరే ఎవరు ఇరికిస్తావో ఇరికి అని ఏసీపీ ఏం చేస్తా అంటే అక్కడ ఎస్ఐని చంపేస్తుంది. చంపేసేటప్పుడు ఈ సూర్య ఏం చేస్తా అంటే ఒక వీడియో తీసుకుంటాడు. ఇక ఒక రోజు ఏం జరుగుతుందంటే ఈ సూర్య విఘ్నేష్ తో ఆద్య కూడా ఉంది కాబట్టి ఆద్య వాళ్ళ అమ్మ ఫోన్ చేసి సూర్యకు, నువ్వు మనుషులను గుర్తుపట్టలేవు అంట కదా, అటువంటిప్పుడు నా కూతురును నేను నీకు ఇవ్వలేను, దయచేసి నా కూతురు నా దగ్గర పంపి అని వచ్చేసి ఆద్య వాళ్ళ అమ్మ అడిగినప్పుడు ఈ సూర్య ఏం చేస్తా అంటే ఆద్యను మీ అమ్మ చెప్పిన సంబంధం పెళ్లి చేసుకోపో అని ఆద్యాన్ని అయితే పంపించేస్తాడు. ఆద్య ఏం చేస్తాదంటే ఇక్కడ అనుకోకుండా బాంబేకి అయితే వెళ్ళిపోతుంటది. ఎందుకంటే తన లవ్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి. బాంబేకి వెళ్ళేటప్పుడు ఆద్యాన్ని వచ్చేసి ఏసీపీ రౌడీలు అయితే ఫాలో అవుతారు. ఇంకా ఇటు పక్క ఈ సూర్య విఘ్నేష్ ఏం చేస్తారంటే ఎస్ఐని ఈ ఏసీపీ సంతానంగా వీడియో తీశారు కదా, అది పోలీసులకు ఇవ్వకుండా డైరెక్ట్ జడ్జికి ఇవ్వాలని డిసైడ్ అవుతారు. వీళ్ళు ఆల్రెడీ ఎఫ్ఎం ఛానల్ లో వర్క్ చేస్తారు కదా, ఆ ఎఫ్ఎం ఛానల్ కు చీఫ్ గెస్ట్ గా రోజు జడ్జి వస్తుంటే ఆ జడ్జికి ఇవ్వాలని అక్కడికి వెళ్తాడు ఈ సూర్య. అప్పుడు ఆద్య హెయిర్ కు ఏ కలర్ అయితే వేసుకుందో అదే కలర్ అదే డ్రెస్ వేసుకుని ఈ ఏసీపీ అయితే అక్కడికి వచ్చి సూర్య నన్ను కాపాడు అంటుంది. ఈ ఏసీపీ తనకు తానే కిడ్నాప్ చేయించుకుని ఆ నుండి అయితే వెహికల్ వెళ్ళిపోతుంది. అప్పుడు సూర్య ఏం చేస్తా అంటే ఆ వీడియో జడ్జికి ఏకోకుండా ఆ నుండి ఫాలో అవుతాడు. ఫాలో అయినప్పుడు ఏమవుతుందంటే సూర్యకైతే ఈ ఆద్య ఫోన్ చేస్తుంటది, ఏది ట్రాఫిక్ లో చూసి. కాకపోతే ఈ సూర్య ఉన్న టెన్షన్ లో ఫోన్ అయితే లిఫ్ట్ చేయడు. ఈ ఆద్య కూడా ఏం చేస్తాదంటే సూర్యని ఫాలో అవుతూ వెళ్తుంది. ఒక చోటికి వెళ్ళాక ఈ ఏసీపీ ఏం చేస్తాదంటే వెహికల్ దిగి సూర్య నేను వాళ్ళ నుండి తప్పించుకొని వచ్చాను రా అంటుంది. సూర్య ఏమనుకుంటా అంటే ఆ కలర్ చూసి నిజంగానే ఆద్య అని ఏసీపీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసీపీ యాటిట్యూడ్ చూసి ఏసీపీకి చెయ్యి అలా ఇలా అనుకునే అలవాటు ఉంటది. ఆ యాటిట్యూడ్ చూసి ఆద్య కాదని అర్థమైపోతుంది. సరే మన ఇద్దరం కలిపి ఆటోలో వెళ్దాం రా అని ఆటోలో వెళ్తూ ఉండగా ఈ ఏసీపీ ఏం చేస్తా అంటే కత్తి తీసుకొని సూర్యాన్ని పొరవబోతుంది. సూర్య అయితే అంటే ఎస్కేప్ అవుతాడు. ఎస్కేప్ అయ్యాక ఈ ఏసీపీ రౌడీలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు ఈ ఏసీపీ అందరు కలిపి ఒక మూతపడ్డ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తారు. ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాక అక్కడ ఫైట్ జరుగుతుంది. అక్కడికి ఆద్య కూడా వెళ్తుంది. ఆద్య ఏసీపీ ఇద్దరులో కన్ఫ్యూజ్ అవుతుంటాడు. ఈ సూర్యకు ఈ ఏసీపీ గన్ను దొరుకుతుంది. ఆ ఫైటింగ్ లో గన్ను దొరికినప్పుడు ఇద్దరు నేనే ఆద్య అన్నప్పుడు ఈ సూర్యకైతే కన్ఫ్యూజ్ అవుతుంది. అప్పుడు సూర్యకు ఒక కథ గుర్తుకొస్తుంది. తన ఎఫ్ఎం లో చేస్తూ ఉన్నప్పుడు ఒక పాప ఒక కథ చెప్పింటది. ఏం కథ చెప్పింటది అంటే ఎవరైనా మనల్ని ఇష్టంగా ప్రేమించే వాళ్ళు మనకి ఏదైనా జరుగుతుందంటే తన ప్రాణాలకు తెగించి మనల్ని కాపాడతారని. అప్పుడు ఈ సూర్య ఏం చేస్తా అంటే తనకు తాను కాల్చుకున్నప్పుడు ఆద్య అయితే దగ్గరికి వెళ్తుంది. దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఏసీపీ కట్టె తీసుకొని ఈ సూర్యాన్ని కొట్టనీకని వస్తుంది. అప్పుడు ఈ సూర్య ఏం చేస్తా అంటే ఏసీపీని కాల్చి చంపేస్తాడు. వాళ్ళిద్దరు రౌడీలను కూడా కాల్చి చంపేస్తాడు. సినిమా అంతటితో సమాప్తం అవుతుంది.